హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు ద లాస్ట్ హౌస్ ఆన్ నీడ్లెస్ స్ట్రీట్ బై క్యాట్రియోనా వార్డ్. ఇక కథలోకి వస్తే, ఈ కథలో ప్రధాన పాత్ర టెడ్ బ్యానర్మెన్ అనే వ్యక్తి. అతను నీడ్లెస్ స్ట్రీట్ దగ్గర ఒక వింత ఇంట్లో తన కూతురు లారెన్ మరియు ఒక పిల్లి ఒలివియాతో కలిసి జీవిస్తుంటాడు. అతని జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. అతను కఠినమైన రొటీన్లను పాటిస్తూ ఏదో దాచిపెట్టినట్టు అనిపిస్తాడు. ఇంతలో డి అనే మహిళ అక్కడికి దగ్గరగా వస్తుంది. ఆమె తన చెల్లెలు లూలు కోసం వెతుకుతోంది, ఎందుకంటే ఆమె చాలా సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయింది. డీకి అనుమానం, ఈ కేసులో టెడ్కు ఏదో సంబంధం ఉందని. డీ టెడ్ను గమనిస్తూ అతని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ అతని ప్రవర్తన మరింత విచిత్రంగా మరియు అనుమానాస్పదంగా మారుతుంది. ఈ కథ టెడ్, లారెన్ ఇంకా పిల్లి ఒలివియా దృక్కోణాల్లో చెప్పబడుతుంది. అందుకే కథ కొంచెం గందరగోళంగా, మిస్టీరియస్గా అనిపిస్తుంది. క్రమంగా కొన్ని వింత విషయాలు కలుస్తూ అసలు నిజం బయటపడుతుంది. లారెన్ అనే కూతురు నిజంగా లేనేలేదు. ఆమె టెడ్ మనసులో ఉన్న ఒక వ్యక్తిత్వం మాత్రమే. టెడ్ చిన్నప్పటి నుంచి జరిగిన దారుణమైన సంఘటనల వల్ల తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. అతని మనసులో ఉన్న ఈ వేర్వేరు వ్యక్తిత్వాలు అతన్ని ఆ బాధ నుంచి కాపాడడానికి ఏర్పడ్డాయి. కథ ముందుకు వెళ్లే కొద్దీ మరో నిజం బయటపడుతుంది. టెడ్ లూలు కనిపించకుండా పోవడానికి కారణం కాదు. అసలు లూలు అనుకోకుండా మరొకరి వల్ల చనిపోయింది. టెడ్కు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. చివరకు డీ నిజాన్ని తెలుసుకుంటుంది. టెడ్ తాను అనుకున్నట్టు ఒక క్రూరమైన వ్యక్తి కాదని, కానీ తన గత గాయాలతో జీవించడానికి ప్రయత్నిస్తున్న ఒక బాధితుడు అని అర్థం చేసుకుంటుంది. కథ చివరిలో టెడ్ నెమ్మదిగా నిజాన్ని అంగీకరించడం ప్రారంభిస్తాడు. ఈ కథ చివరికి మనసులో ఒక ఆలోచన మిగులుస్తుంది. ట్రామా మనసు ఎలా మనల్ని రక్షించడానికి వాస్తవాన్ని మార్చుతుందో, మన వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.